వసుదా చౌదరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్ అండి. డైరెక్టర్ భరత్ గారు. సురేష్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ కమ్ ఆన్. మంచి సినిమా తీశారు. తీస్తున్న నిర్మాతే. బట్ ఇప్పుడు తీసిన సినిమా కొంచెం ట్రెండ్ సెక్టర్ మూవీ. ఈ సినిమాకి ఈ లాంచింగ్కి వివి వినాయక్ కూడా రావాలి. తను సడన్గా మెడ్రాస్లో స్టక్ అయ్యాడు. బట్ ఏదేమైనా ఈ సినిమా అన్న తనకి బాగా ఆడి మంచి పేరు తెచ్చిపెట్టాలని, డబ్బు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ. అప్పుడప్పుడు రాంగ్ ట్రాక్ చేస్తాడు. ఈసారి మటుకు మంచి ట్రాక్లో ఉన్నాడని ఫీలింగ్. ఆల్ ది బెస్ట్ టు ద ఫ్యామిలీ అండ్ ద పిక్చర్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. మాకైతే సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి చాలా మంచి ఒపీనియన్ ఉంది, సినిమా బాగా వస్తుంది అనేసి అని. ఫస్ట్ నా నమ్మకం ఏంటంటే భరత్ ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్, ఏ డైరెక్టర్, గుడ్ డైరెక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ తనకుండే టాలెంట్కి కుడ్ నాట్ రీచ్ టు ది హైట్స్ ఆఫ్ హిస్ కెరియర్. బట్ డెఫినెట్లీ ఈజ్ ఎ చాలా మంచి డైరెక్టర్. బాగా తీయగలడు, బాగా ఆలోచిస్తాడు, సీన్స్ బాగా కన్సీవ్ చేస్తారు. సో దట్ వై ఐ థాట్ ద పిక్చర్ విల్ కమ్ వెరీ వెల్. దాని తర్వాత 50%, మోర్ దెన్ 50% సినిమా బాగుంటుందనే కారణం ఏంటంటే కట్టా రాంబాబు రిజెంబ్లెన్సెస్ టు నయీం. తను ఏమి చేయకపోయినా కూడా ఈ రిజెంబుల్స్ నయీం కాబట్టి వి థాట్ పిక్చర్ విల్ పాస్ ఆఫ్. రామ్ గోపావరం గారు ఓ సినిమా అనౌన్స్ చేస్తే ఒక 10 రోజుల్లో టీజర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఆయన పెట్టిన పోటీలో గెలిచిన భరత్ నందన్కి, కట్టా రాంబాబు గారికి ముందు ధన్యవాదాలు. ఆయన 3 పాటలు తీస్తాడు కానీ వీళ్ళు ముందు నయ్యం ఎన్కౌంటర్ తర్వాత కయ్యంబాయ్ పేరుతో ఒక ట్రెండ్ సెటర్ సినిమా అని చెప్పాలి, కాంటెంపరీ ఇష్యూ కాబట్టి. కీరవణ గారి ట్వీట్స్ తర్వాత ఎవరు పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కాని కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది అభినందనం తిడుతున్నారో తెలియట్లేదు ఈ మధ్య. సరే, ఇప్పుడు ఈ సినిమా రాంబాబు గారు ఈ నయ్యం ఎన్కౌంటర్ కోసం వెయిట్ చేసినట్టు కొంత ఆయనలో ఉన్న నటుడిని ప్రదర్శించుకోవడానికి. సో మంచి ఒక అందరూ అట్రాక్ట్ అయ్యి చూసేది, అందరూ కనెక్ట్ అయ్యేది, అలాంటి ఒక కథను ఎన్నుకుని ఒక మంచి టెక్నీషియన్తో ఈ సినిమా రావడం చాలా ఆనందకరం. అలాగే శేఖర్ చంద్ర గారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో చాలా పంచింగ్ సౌండ్ తోటి చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో అలాగే మా మిత్రుడు శ్రీధర్ ఈ సినిమాటోగ్రఫీ చేయటం, స్టడీ కమ్ శ్రీధర్గా అందరికీ సుపరిచితుడు. సో వీళ్ళందరూ కూడా మంచి ప్రొఫెషన్ తెలిసిన వాళ్ళు. అలాగే ఈ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్స్గా ఉన్న చిన్న గారు, అలాగే మా బెనర్జీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తెర మీదకి ఎక్కించడం అనేది చాలా డైరెక్టర్ గారికి కానీ, ఆ సినిమా తీసేవాళ్ళకి కానీ, యాక్ట్ చేసే హీరో కానీ చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే జనాభా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, అదేవిధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మరి పబ్లిక్లో నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా పాజిటివ్ ట్రెండ్ తీసుకెళ్ళడం అనేది
చాలా కత్తి మీద సాగు లాంటిది. డెఫినెట్గా ఈ సినిమాలో మరి భరత్ గారు కానీ, కట్టా రాంబాబు గారు, వాళ్ళ టీం అందరూ కూడా అందరూ యంగ్స్టర్స్ బాగా ఉత్సాహంతో మరి నేను ఎందుకంటే 3-4 సార్లు ఆ షూటింగ్ కూడా నేను వెళ్ళడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యి మరి చిన్న సినిమాలకి ఈ రోజున ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చిన్న సినిమాలు లేకపోతే ఇదివరకంటే సంవత్సరానికి ఒక 200-300 వారానికి 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వారానికి 1-2 కూడా నాకు కనిపించట్లా. మరి చిన్న సినిమాలు ఎందుకంటే మా సోదరుడు బెల్లంకొండ సురేష్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒక 2 పట్టాలు లాంటివి, అవి ఉండాలి ఇవి ఉండాలి. తప్పకుండా ప్రేక్షకులు కూడా ఈ మధ్య నేను చూశాను ఒక 7-8 చిన్న చిన్న సినిమా దిల్రాజు గారు తీసినాయి, అన్నీ కూడా థియేటర్లో వెళ్తే ఫుల్ జనాభా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే జనాలు ఆ యొక్క సబ్జెక్ట్ కానీ తీసిన విధానం కానీ బాగుంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు వస్తే సినిమాల పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, ఎందుకంటే ఇది అసలు పెద్ద రంగం, ఇది గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఇది ఆలోచించాలి. ఇది కనుక కింద పడిపోయిన రోజున చాలామంది రోడ్డును పడతారన్న విషయాన్ని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. నమస్కారం. సినిమా మిత్రులకి, ఆడియో మిత్రులకి, అందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా కట్టా రాంబాబు గారు, కట్టా శారద గారు ఎప్పటి నుంచో మాకు బాగా ఫ్యామిలీ మెంబర్స్. ఆయన వచ్చి కృష్ణరాజు గారిని ఎలాగైనా ఈ ఆడియో ఫంక్షన్కి టీజర్ రిలీజ్కి మీరు రావాలని కోరారు. ఆయన లేరు, ఢిల్లీ వెళ్ళటం వల్ల సరే నువ్వేనా వెళ్ళు అంటే నేను వచ్చాను. సో ఇప్పుడు ఈ యథార్థగాథలన్నీ కూడా సినిమా రూపంలో తీయటం వల్ల ప్రేక్షకులందరూ కూడా అట్లా ఆదరిస్తున్నారు. సినిమా కూడా ఇప్పుడు టీజర్ చూసాను, చాలా బాగుంది. భరత్ గారు ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని కూడా నేను భావిస్తున్నాను. అలాగే రాంబాబు గారు డబ్బులకి అక్కడ వెనకాడకుండా చాలా బాగా తీశారని చెప్పారు. చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను వారిని. ఎంత బాగుందంటే రాంబాబు గారు ఈ క్యారెక్టర్లో కానీ ఈ వేషం వేసుకొని ఆయన ఒకసారి బయటకు వెళ్ళారు అంటే మళ్ళీ ఆయన పీస్ కూడా మిగిల్చరేమో, ఆయన మీద ఉన్న కోపంగా ఉన్న వాళ్ళందరూ. అంత బాగా ఉంది ఆయన క్యారెక్టర్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తప్పకుండా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చేసిన భరత్ నాకు చాలా క్లోజు, చాలా సంవత్సరాల నుంచి. బాగా కష్టపడతాడు, బాగా సినిమా తీస్తాడు. రిలీజ్ టైము రిలీజ్ బ్యాడ్ ఏదో తెలియదు కానీ మంచి సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు తీస్తాడు. వీరుడి దగ్గర నుంచి అతను ఇంట్రడ్యూస్ చేసిన టెక్నీషియన్స్ అయితేనే, అతను తీసిన సినిమాలు అయితేనే చాలా మంచి సినిమాలు, మంచి పేరు వచ్చినాయి. కమర్షియల్గా కంటే కూడా కమర్షియల్ కాకపోయినా చాలా మంచి పేరు వచ్చింది అతను డైరెక్టర్గా, అతను టెక్నికల్గా డైరెక్టర్గా సూపర్. అతని డైరెక్షన్లో మా బామ్మర్ది కట్టా రాంబాబు హీరోగా కయ్యంగా యాక్ట్ చేస్తూ ఈ సినిమా నిర్మించాడు. డెఫినెట్గా టెక్నికల్గా భరత్కి, నాకు తెలిసి భరత్కి బాగా నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు మా కయ్యం కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉన్నాడు ఆ క్యారెక్టర్కి. డెఫినెట్గా ఈ సినిమా గ్యారంటీగా హిట్ అయ్యి, నేను చెప్పాను అరే ఆ క్యారెక్టర్ అది డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళపక్కరా, నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నువ్వే కయ్యం అనుకుంటారు, అలా అచ్చలాగా ఉన్నావు ఆ గుడ్డ కట్టుకొని, అది మాత్రం తీసేసి వెళ్ళు అన్నా. అలాగే బాగున్నాడు. అందుకని ఈ సినిమా డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి సరిపోయే కరెక్ట్ పర్సనాలిటీ బిల్డప్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మంచి సినిమా, అన్నిటికీ మించి మంచి మనిషి రాంబాబు. అతను నిర్మాతగా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాలో నాది కూడా ఒక పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, నయీం బ్రదర్ క్యారెక్టర్ సలీముద్దీన్ అని. అందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమాని, చిన్న సినిమాని పెద్ద సినిమాగా రిలీజ్కి ఇబ్బందులు రాకుండా మన సురేష్ గారు లాంటి వాళ్ళందరూ హెల్ప్ చేసి దీన్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రాంబాబు. థ్యాంక్ యూ. అని అతను ఎప్పటి నుంచో కలగంటున్నాడు, ఆ కళ ఇవాళ నిజమైంది. రాంబాబు ఎక్కడెక్కడికో ఎగిరి పడతా ఉంటాడు, ఎగిరి పడతా ఉంటే ప్రతి దానికి కరెక్ట్ చేయడానికి వెనకమాల బిహైండ్ ఆయన వైఫ్ కట్టా శారదా చౌదరి, ఆవిడ ఉండి ఆవిడ కరెక్ట్ చేసుకుంటా వచ్చి రాంబాబుని ఇంత ఎత్తుకు ఎదగటానికి మూల కారణం కట్టా శారదా చౌదరి. అలాగే ఇవాళ తనే ప్రొడ్యూసర్గా ఉండి వాళ్ళ ఆయన కళ, చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళ ఆయన కళ ఇవాళ నిజం చేయటానికి ఇవాళ నయీం స్టోరీని, ఒరిజినల్ స్టోరీని కయ్యూమ్ గ్యాంగ్గా ఇవాళ ఇచ్చేస్తాం. ఇవాళ ఈ నయీం గ్యాంగ్ సంబంధించి